రైట్. ముందుగా ముక్కా శ్రీనివాస్ గారు నమస్తే సార్. ఏంటి తలనీనాలు సమర్పించారు? తిరుమల కొండకి వెళ్ళారా లేక ఎక్కడికి వెళ్ళారు? ఏ విధంగా ఉంది ఇప్పుడు తిరుమల కొండ మీద? తిరుమల కొండకి వెళ్ళాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దొంగలు చేస్తున్న పనులు కానీ పాప పరీక్ష చేసుకుందామని ఆ దేవుడికి ఏదో రకంగా కోరుకున్నాం. తండ్రి, ఇలాంటి అన్యాయాలు జీవితంలో జరగకూడదు. ఇన్ని 100 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో జరిగిన సినిమా మళ్ళీ ఎప్పుడూ జరగకూడదు. ప్రజలు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఆ దేవుడిని కోరుకొని ఆంధ్ర రాష్ట్రం గాలిలో పెట్టండి. కొత్త ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చింది, నీతి నిజాయితీ మేము పరిపాలిస్తాము, ఇప్పుడు ఇంక అపచారం ఫ్యూచర్లో ఎప్పుడు జరగదు అని చెప్పి తలనీలా ఇచ్చుకొని రావాల్సి వచ్చింది సార్. రైట్. మొత్తం మీద లడ్డు కూడా తీసుకొచ్చుకున్నారు. బాగానే ఉందా లడ్డు ఇప్పుడు మీరు కోరుకుంటున్నారు? అద్భుతంగా కమ్మగా. అంత ముందు 4-5 సార్లు సరే ఆ సినిమా లేకపోయినా కానీ చెప్తున్నా కదా, ఈసారి అయితే అద్భుతంగా ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన లడ్డు అయితే మటుకి చాలా అద్భుతంగా ఉంది. ప్రజలు కూడా చాలా, ఇంత ముందు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేదంటే సార్, అది విఐపి దర్శనమా మామూలు దర్శనమా, జనాలు ఇబ్బంది పడుతూ అక్కడ సరైన వస్తువులు లేకుండా ఎవరు ఎలా ఏం జరుగుతుందో తెలియదు, పైనుంచి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ కార్డు ఎక్కడ చూపించాలో తెలియదు, ఆ లెటర్ ఎక్కడ చూపించాలో తెలియదు, ఏ లైన్లో వెళ్ళాలో తెలియదు, అలా ఉండేది. ఇప్పుడు చాలా సవ్యంగా చాలా ఎన్నో చక్కగా దర్శనం చేసుకుని హ్యాపీగా వస్తున్నారు. ఆ 7 కొండల స్వామి ఎప్పుడు కూడా అందరినీ సలగానే చూస్తారు. తప్పు చేసిన వాడిని చూస్తాడు, మంచోడిని చూస్తాడు, అందరినీ చూస్తాడు. ఆయన క్షమించే గుణం ఉండగానే బతుకు కట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికీ కూడా చేసిన తప్పుని ఒప్పుకోకుండా వాళ్ళ భుజాల మీద ఇప్పుడు ఈ పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుకున్నట్టు మేము నీతిమంతులు, దేవుడు గొప్ప అని ప్రభావం పలుకుతుంటుంటే దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తున్నట్టు చూస్తున్నాం ఇప్పుడు రాష్ట్రంలో అంతా కూడా. చిన్నదాన్ని ప్రెస్ మీట్ పెట్టేయడం, ప్రెస్ మీదకి వచ్చి చూసారు. కోర్టు ఒక సినిమా చెప్తే ఇంకో సినిమా చెప్తున్నారు. ప్రజలందరూ ఒకటి మాట్లాడితే ఇంకో మాట్లాడుతున్నారు. మంచోళ్ళని నటిద్దాం, మంచి హిందువులను నటిద్దాం, వెంకన్న బాబు అంటే చాలా ఇష్టంగా ఉన్నట్టు నటిద్దాం, ఇప్పటికైనా జనాల్లో దూసుకుపోదాం అని చెప్పేసి రకరకాల సినిమాలు చేస్తుంటారండి. జనాలు చూస్తున్నారు ఈ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు ఏంటో, ఈయన చేసిన సంఘ విద్రోహాలు చేసిన రెచ్చగొట్టి జనాల మీద వదిలిందేటో, హిందుత్వాన్ని తగ్గించిందేటో, గుళ్ళు మీద దాడులు ఏంటో, రథాలు తగలటడాలు ఏంటో, ఎంత ఘోరం. ఇన్ని వేల సంవత్సరాలు నేను చూస్తున్నారు తప్ప ఈ రాజకీయాలు, ఇలాంటి రాజకీయ నాయకుని ఎక్కడ చరిత్రలో, దేశంలో, ప్రపంచంలో చూడలేదు. ముక్కా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మీరు ఇలా చెప్తున్నారు కానీ సనాతన ధర్మం ముసుగులో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. జగన్ గారు కూడా నేను అన్నారు, ఇంత తప్పు జరుగుతుంటే మీరు చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు, ఇదా సనాతన ధర్మం అంటే ప్రశ్నించారు ఆయన. సార్, మనం ఎక్కడున్నామండి? ఒక హిందూ దేశంలో భగవంతుని ఆరాధించడం, అసలు భక్తి అంటే ఏంటో తెలిసిన దేశంలో మనం ఉన్నాం. మన సనాతన ధర్మాన్ని మన హిందువుల జోలికి వచ్చి మన మనోభావాలు దెబ్బతింటే సార్ ప్రశ్నించరా? దాన్ని ముసుగంటారు. నాకు అర్థం కాదు. ముసుగంటే ఏంటో తెలుసా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. 4 గోళ్ల మధ్యన కూర్చొని బైబిల్ చదువుతూ బయటకు వచ్చి ధన్యం వేసుకొని 2 బుడకలు పెట్టి హిందూగా మారిపోయాడంట. అది ముసుగంటే. ముసుగంటే ఇది కాదండి. పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ పరుడు, ఒక దేశం మీద భక్తుంది. ఏమన్నా తెలుసండి మీటింగ్ లో కూడా, అన్ని మతాలని గౌరవించండి, అన్ని మతాలు, ఏ సనాతన ధర్మం సరే ఎవరైనా వాళ్ళ జోలికి వస్తే పోరాటం దిగుతారు. అలాగే నా హిందూ మతం జోలికి వచ్చిన ఊరుకోడు. ఎప్పుడు కూడా మత కళ్యాణాలు ఉండకూడదు. ప్రతి దేవుడు ఎవరి మతం వాళ్ళకి గొప్ప. అలాగే హిందూ మతం, హిందూ దేశంలో ఈ సనాతన ధర్మానికి కానీ ఏమైనా కూట్లు పడిస్తే మేము ఊరుకోమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అలా చెప్పలేదే. నా అనుకూల మధ్య నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను పక్క క్రిస్టియన్స్ని, నేను తిరుపతి వెళ్తే నెక్లెస్ మీద సంతకం పెట్టను, నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, 1000 కోట్లు ఉన్నాయి, నా ఇష్టాచారం, నేను చెప్పిందే వేదం, నేను చట్టాన్ని గౌరవించను, దాన్ని ముసుగు అంటారు. చూసారు కదండి. ఆయన ఏమొచ్చా మఠంలో పంతులు గారు ఉంటారు స్వామి, ఆయన తీసుకెళ్ళి ఆ గోదావరిలో 3 బుడకలు ఎట్టి ఒక జంజం వేసి నేను మహాప్రభు హిందువులు అయిపోయాడు అంటారు. ఓ తన క్రిస్టియన్ అంటారు. ఎవరు నమ్ముతాడా నీ భోగాతాలని? నువ్వేదో ఓపెన్గా ఒప్పుకో, నువ్వు క్రిస్టియన్వా హిందువా చెప్పు, లేదా నువ్వు కొత్త మతం స్టార్ట్ చేస్తున్నావా? అవన్నీ మన అలాంటి ముసుగులు వేసుకొని ఒక నిజాయితీ పడు, ఒక నీతైన వ్యక్తి, దేశంలోనే ప్రజలందరూ మెచ్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సంపాదించిన దాంట్లో 30 కోట్ల రూపాయలు రైతులకు గాలి వదిలేస్తే ప్రజలకు ఫ్రీగా ఇచ్చిన వ్యక్తి. ఇప్పటికి కూడా సొంత భవనం గవర్నమెంట్ భవనం కేటాయిస్తే చర్చ ప్రభుత్వ ద్వారా పాడు చేయకూడదని చెప్పి సొంత ఇంట్లోంచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన చలామణి అవుతున్నాడు. అలాంటి వ్యక్తిని ముసుగంటావా నువ్వు? అన్నం పెట్టినాడు ముసుగంటావా? ప్రజల పక్కన గుండెట్టేటువంటి ముసుగంటావా? నీతి నిజాయితీ నీకు లేకపోతే నీకు ఉండొచ్చు. శ్రీనివాస్ గారు మరో కామెంట్ ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు మరో కామెంట్ చేసి, మీరు చెప్పారు ఇప్పుడు ఆయన ఆ బైబిల్ అంత పక్కన పెడితే ఆ డ్రెస్సులు వేసుకుని పవనానంద స్వామి గారు తిరుగుతున్నారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్ చేశారు. పిచ్చి మాట. మన సనాతన ధర్మానికి కాషాయ వస్త్రాలు ఎంత గొప్పతనం సార్.
ఆ భగవంతుడు కూడా కాషాయ వస్త్రాలు ధరిస్తారు తడితో. మన సాధు సన్యాసం తిరుగుతుంది అన్న దేశం సార్ ఇది. కాశీ కానించి గంగా యమున ఎంతమంది స్వామీజీలు అంటే ఈ దేశంలో తిరుగుతారు. వాళ్ళు నీతిని బోధిస్తారండి, శాంతిని బోధిస్తారండి. ఒక ఏదో చెడిపోతున్న చెడిపోకరా ఏదో మంచి దారిలో పొమ్మని బోధించేవారు ఎవరండి? ఒక కాషాయ వస్త్రాలు ధరించుకున్న స్వామీజీలండి. ఆ స్వామీజీలు గౌరవించిన వాళ్ళు మనం అండి. అలాంటి హిందూ దేశంలో ఉన్నామండి. ఈ చేతికి కాషాయతలు ఎందుకు కట్టుకున్నావు సార్? నేను ఏదో తెలుసో తెలియక ఏదో తప్పు చేస్తే నన్ను క్షమించు దేవుడా, నాకు ఇది గుర్తు చేయాలని చెప్పి కట్టుకున్నావు సార్. నువ్వు ఏ రోజు నాడు కట్టుకున్నావా? నువ్వు ఏ రోజు హిందూ దేశంలో పుట్టినట్టు నువ్వు నటిస్తున్నావా? నువ్వు ఇలాంటివన్నీ చేస్తే ముసుకంటావా? బాబాని కామెంట్లు చేస్తావు. మీరు తంగనామాలు దొంగనామాలు పెట్టుకొని మీరు తిరుపతి టీటీడీ చైర్మన్లు చేసి లడ్డూ మీద రకరకాల నెయ్యిల మీద అక్రమాలు చేసిను, సిలువు గుర్తులు వేసి దాన్ని భంగం చేసేద్దాం అని చూడటం, అక్కడంతా అన్ని మతస్థులందరినీ పైన ఉద్యోగాలు ఇవ్వడం, గంజా బీడీలు అన్ని పైకి సరఫరా చేయడం, ఇలాంటి పనులు చేసేది మీరు ముసుగులు వేసుకొని హిందువులని చెప్పుకుంటూ పక్కా క్రిస్టియన్స్ అయ్యండి. మీరు ఎవరితో ముసుగు. పవన్ కళ్యాణ్ గారు ఒక యోగి అయ్యా, ఒక యోగి. ఈ జన్మకి ఇక ధర్మం దారి తప్పినప్పుడు భగవంతుడు పంపించాడు పవన్ కళ్యాణ్ ని. పంపించబెట్టుకు ఇప్పటికే మనం ప్రశాంతంగా ఉండగలిగాం. పోరాడుతున్నాడు, ఒక హిందూ దాని మీద తెస్తున్నాడు, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు కనుక మనం ఉన్నాం. లేదు అంటే తిరుపతి కొండ మీద ఇంకొక 5 సంవత్సరాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కానీ సీఎం అయ్యి ఉంటే తిరుపతి కొండ మీద వైన్ షాపులు, తిరుపతి కొండ మీద గంజాయి కొట్లు, తిరుపతి కొండ మీద మాంసం కొట్లు ఇవన్నీ కూడా రెడీ చేసేసి అవకాశాలు ఉండే తెలిసే. తల్లి వారాహి మాత, ఆ కనకదుర్గమ్మ తల్లి, ఆ కాళీ మాత భద్రకాళి రూపంలో ఈ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రతో వెళ్ళి పక్షాలు చేస్తుంది. అందుకే మేము అందరం కూడా 5 నిమిషాలు వెళ్తూ తలనీళ్ళు సమర్పించుకొని తప్పైతే క్షమించి